ఏమండి, ఇది పనికి మాలిన వాడు ఏమంటే వాడికి బైబిల్లో మంచి కనిపించడం లేదట. ఎందుకు నీకు బైబిల్లో మంచి కనిపించడం లేదు? నువ్వు పెట్టుకున్న అద్దాలు మంచి అద్దాలు కాదు, నువ్వు చూసే మనసు మంచిది కాదు. పచ్చ కామెరలో వస్తేనట లోకమంతా పచ్చ కామెరల వాడికి అంత పచ్చ కనబడుతుంది సామెత చెప్తుంటారు, తెలుసు. పవిత్రుడికి అన్ని పవిత్రములు అంటాడు, అపవిత్రుడికి అన్నీ అపవిత్రములు. బైబిల్లో ఉన్న మాట. నువ్వు చూసే చూపు మంచిది కాదురా, నీ దృష్టి మంచిది కాదు. అందుకే నీకు బైబిల్లో మంచి కనిపించడం లేదు. ఒక్కసారి మతము అనేటువంటి ఆ కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టి చదువు బైబిల్. మంచి మనసుతో బైబిల్ చదువు, నీకు మంచి కనబడుతుంది. ఆ మంచి నీ గుండెల్లోకి దిగుతుంది. ఆ తర్వాత నువ్వు కూడా ఒక మంచి మనిషిగా నువ్వు మారతావు. అందరూ మారలేదు, వీడు మారడు, ఇక మారడు మారడు మారడు, వీడెవడు మార్చలేడు అనుకున్న వాళ్ళు సైతం దేవుని మాటలకు పట్టుబడి, దేవుని మాటలకు కట్టుబడి తమ శేష జీవితం దేవునికి అర్పణ చేసి అంకితం చేసి, వాళ్ళే కాదు సమాజంలో కూడా ఎందరినో ప్రభావితం చేసి దేవుని పాదాల చెంతకు నడిపించిన వాళ్ళు ఎంతమంది చరిత్ర మనకు తెలియదు. అది బైబిల్కున్న కెపాసిటీ, అది దేవుని మాటకున్న సామర్థ్యం.